Hello friends, good morning. This is the day 72 of 365 days of content creation journey. ఈ రోజు అయితే చాలా ఉంది. ఫుల్ ఎనర్జీ, ఫుల్ బీస్ట్, ఫుల్ గాలి అండ్ ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్తో అయితే ఉన్నా. సో ఇలా ఏం చేద్దాం అనుకున్నా అంటే డిఫరెంట్గా చేయాలన్నా కానీ ఒక థింగ్ అయితే నన్ను వెంటాడుతూ ఉంటుంది. సో అది వచ్చే వరకు అయితే కొన్ని థింగ్స్ అయితే నార్మల్గా ఉండాలి. సో నిన్నైతే చాలా రీల్స్ అయితే అనుకున్నా, చేశా, కానీ రికార్డ్ చేయలేకపోయినా, ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయినా. సో తెలుసు కదా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అందరికీ. నేను ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్తా. సో ఆ ఫ్యాక్ట్స్ ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలీదు. సో అంటే ఇప్పుడు నువ్వు 1 lakh 2 lakhs ఎర్న్ చేస్తున్నావు అంటే ఎవ్రీబడి విల్ సీ యువర్ రీల్స్ అని. అదే నువ్వేం అంటే సంపాదించలేకపోతే యు ఆర్ నథింగ్, యు ఆర్ ఏ యూజ్లెస్ పేపర్. ఈజ్ ఇట్ రైటా? ఈజ్ ఇట్ గుడ్డా? అంటే ఎవ్రీథింగ్ విల్ బీ సీన్ ఓన్లీ అండర్ మనీ అంటే क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. ఎస్, ఇది యాక్చువల్గా రియల్. సో దాని గురించి అయితే నువ్వు కష్టపడాలి. సో ఎస్, వన్ థింగ్ ఐ కెన్ సే యూ అండ్ గ్యారంటీ ఇస్ యువర్ సక్సెస్ విల్ నాట్ బీ స్టాపబుల్. అంతే. యువర్ హార్డ్ వర్క్, యువర్ థింగ్స్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్స్ టు యూ. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ ఎదుర్కొంటావో సక్సెస్ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది బ్రో. పేషెన్స్ అయినా, డిసిప్లిన్ అయినా, ఇవన్నీ నీ దగ్గర ఉంటే సరిపోద్ది. ఇంకోటి కావాలన్నా అంటే అవసరం లేదని నా ఫీలింగ్. బికాస్ ఎవరికైనా అంత సులభం కాదు ఏదైనా చేయడం, అలానే అంత ఈజీ కూడా కాదు. సో డైలీ ఒక్కొక్క అడుగు, అది ఒక ఫ్లోర్ ఎక్కొచ్చు, ఒక అంతస్తు ఎక్కొచ్చు, ఒక బిల్డింగ్ ఎక్కొచ్చు. ఇప్పుడు కింద ఉన్నాడు అరా పై వరకు ఎలా వెళ్ళాలరా అని ఆలోచించుకుంటే వెళ్ళేవాడా. సో అలానే మన లైఫ్ కూడా అంతే. ఒక్కొక్క మెట్టు వేస్తేనే ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతామన్నమాట. సో అలానే మొత్తం ఒకటేసారి స్పైడర్ మ్యాన్గా దుంకుతా అంటే పోతావు పైకి. అండ్ నువ్వు ఎక్కలేవు. ఏదైనా గ్రావిటీ, నువ్వు ఎంత ఎగిరినా కిందనే పడతావు. ఇదేమన్నా స్పేస్ షిప్పా లేక స్పేసా ఎగరడానికి? కాదు కదా. యూ హ్యావ్ టు బీ ఆన్ ది గ్రౌండ్ అంతే. బికాస్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కిందే. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పా, కొత్తగా ఎవరైనా ఛానల్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలానే ఉంటాయి. సో నేనైతే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎస్, I am on way. I am on my way. If you think you can do it definitely. If you think you cannot do, you can't do anything. That is the mindset you have to be build up on yourself. అంతే. ఈరోజైతే వర్షం చినుకులు పడేటట్టు ఉన్నది. సో పీకాక్స్ వస్తాయంటే వద్దు, మనం ఆ లూప్లో పోవద్దు. సో ఇక్కడ ఎంజాయ్ఫుల్ అండ్ హ్యాపీగా వ్లాగ్స్ అయితే తీసుకోవచ్చు. బికాస్ nobody cares until you are success and everybody ignores you. Let them do. సో మనమైతే మన వర్క్ని చేసుకొని వెళ్ళిపోవాలి. సో అలా అన్నమాట. సో ఏదైనా ముందు రోజు రాత్రి ప్లాన్ చేసుకుంటే తర్వాత రోజు ఈజీ అవుద్దంట. సో మీకు ఎంతమందికి ఇలా చేయడం గుడ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ప్రతిరోజు ఆలోచించుకుంటూనే టైం అయితే గడిచిపోతుంది. సో చేంజెస్ చేయాలి అంటే తెలుసుగా ఏదో ఒకటి కావాలి. దాని గురించి మనం వెయిట్ చేయాలి. ఎంత లేట్ అవుతే మనకు అంత గ్రేట్ సక్సెస్ వస్తుంది. సో యు నో వాట్, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఆన్ డిఫరెంట్ చేంజెస్ ఇన్ లైఫ్. సో అలానే ఊహించుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద రియల్. ఇప్పుడు దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు, తీసేసిండు అంటే నీకు బెటర్ ఆపర్చునిటీ ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. అంతేగాని వై దిస్, వై నాట్ అదర్ అని చెప్పొద్దు. దట్ లిటరలీ బ్రేక్స్ అప్ యూ అండ్ ఇట్ మేక్ యూ ఫీల్ బ్యాడ్ అండ్ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతావు. సో అందుకే ఉన్నదంతా ఎంజాయ్ చేయి అండ్ లేని దాని గురించి ఆశపడు, ట్రై చేయి, అచీవ్ చేయి.
అంతేగాని దాన్ని తలుచుకుంటూ మాత్రం అక్కడే ఉండొద్దు. సో ఇక్కడ చూడండి ఎన్ని పాము పుట్టలు, ఇక్కడ ఒక పాము పుట్ట, ఇక్కడ ఒక పాము పుట్ట. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ ఎక్కడ పాము ఉందో తెలియదు అనమాట. సో ఇంకోటి చూపిస్తా, ఇక్కడ ఒక పాము పుట్ట. సో ఎక్కడ అది ఏమంటారు, హిడెన్ ఏమంటారు, హిడెన్గా ఉంటాయి కదా. సో గోల్స్ అయినా ట్రెజర్స్ అయినా ఇలా థింగ్స్ అయినా హిడెన్ ఉంటాయి చూడు, అలానే వేడ దాక్కుంటే తెలియదు స్నేక్స్. సో మనమైతే జాగ్రత్తగా ఉండాలి ఇటు వచ్చినప్పుడు. కానీ మార్నింగ్స్ అయితే రావని నాకు థింగ్స్, అండ్ ఇవి చాలా ఫ్రెండ్లీ అండ్ భయపడతాయి, వాళ్ళని ఎవరైనా ఏమైనా చేస్తారు. ఎందుకంటే ఎక్కడ తిరగవు, వెళ్ళిపోయి అవి ప్లేసెస్లో అవి ఉంటాయి. అదే బయట అయితే నార్మల్గా ఉండవు. డేంజరస్ స్నేక్స్ అయితే అంటే చిన్నవి ఉంటే భయపడతాయేమో, కానీ పెద్దవి అంటే కాటేస్తాయి వచ్చి. సో ఇలానే ఉండాలి లైఫ్ అనేది. బోరింగ్ కాదు, కానీ మనం వీటిని ఏమైనా వేస్తానే అవి అయితే భయపడైతే లోపలికి పోతాయి. సో మనం అలాంటి థింగ్స్ చేసుకోవద్దు. మనం ఎప్పుడు బయట తిరిగి అండ్ అచీవ్ చేయడానికి థింగ్స్ అయితే చేయాలి అంతే. అండ్ చాలామందికి ఏంటంటే సడన్గా ఏదైనా అయిపోవాలి అని అనుకుంటారు, కానీ అయిపోదు అది. నువ్వు ఎన్ని ట్రిక్స్ చేసినా ఏం చేసినా అది అవ్వదు. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేసి 1 day 2 daysలో అరే కోట్లలో వ్యూస్ రావాలి, లక్షల్లో రావాలంటే అంటే నువ్వు ఏదైనా గుడ్ గ్రూప్ సాంగ్ అన్నా ఇలాంటివన్నీ చేస్తే జల్దీనే వస్తుంది సక్సెస్. బికాస్ ఎవ్రీబడి రిలేట్ అవుతారు. అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్సింగ్, అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్, లిరిక్స్, టైమింగ్, స్టెప్స్, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇలా అయితే చాలా ఉంది ఈ జోనర్లో. అండ్ ఇంకొంతమందికి అయితే హారర్ మూవీస్ ఇష్టం, అండ్ హారర్ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్ అయితే చాలా ఇష్టపడతారనమాట. సో వాటికి కూడా స్కోప్ అయితే ఉంది, బట్ చేయడానికి ఎవరు లేరు. బికాస్ అదంతా ఈజీ కాదు అనుకున్నంత. సో వాళ్ళు కొంతమంది అయితే మేకప్ వేసి ఏదో ఒకటి చేసి కంటెంట్ అయితే తీస్తారు. సో అది నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనవాడు లైట్ అంటాడు. బికాస్ అన్నీ సూపర్ న్యాచురల్గా అంత ఈజీగా కనబడవు. సో ఎక్కడో రేర్లా 1% 1/2% అలా జరుగుతాయి, కానీ మ్యాక్సిమం ఏదో ఒకటి కింద మీద చేసి మాత్రం తీస్తారనమాట. రియల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. సో అదే చెప్తున్నా కదా, ఇలాంటి రిలేటెడ్ సాంగ్స్ ఉన్నా, సో ఇలాంటి ఆల్బమ్స్ ఉన్నా ఛానల్ అయితే గ్రోత్ అవుద్ది. అండ్ అంతేగాని సింపుల్గా ఉంటే ఏదైతే వర్కౌట్ కాదనుకుంటున్నా. సో ఎస్ ఫ్రెండ్స్, ఇలానే మన మీద అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటేనే టైం, ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఆఫ్ ఏ లైఫ్ ఈజ్ టైం. ఎన్ని డబ్బులు కుమ్మరించినా అని మన టైం అయితే రివర్స్ కొనలేము. బికాస్ అంతే, వన్స్ గడిచిందా అయిపోయినట్టే. నువ్వు ఎప్పుడైతే దాని గురించి ఆలోచించావో సో నువ్వు సక్సెస్కి కొంచెం చేరువలో ఉన్నావు. అంతేగాని టైం మాత్రం చాలా ముఖ్యమైనది. సో దాన్ని నువ్వు ఎలా థింక్ చేసుకొని ఎలా వాడుకుంటావు ప్రొడక్టివ్గా అనేది నీ చేతుల్లో ఉంది. సో అలా అన్నమాట. ఇవాళ అయితే నాకు చినుకులు పడితే ఏమో అనిపిస్తుంది, బట్ ఈ చెట్లు, ఈ నేచర్ అసలు వదలబుద్ధి అవ్వట్లే. నేను ఒకటి చెప్తా, నీ చుట్టుపక్కల ఎంత ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా సో నీ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఏదో హోటల్కి వెళ్ళి చెయ్యొచ్చు, బట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై థింగ్స్ అని. సో ఎవ్రీబడి అయితే చాలామందికి తెలియంది ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ మ్యాగీ ఇవి కాదు లైఫ్. స్ట్రగుల్ అవ్వాలి, లైఫ్లో ఫెయిల్ అవ్వాలి,
అండ్ థింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. బికాజ్ నిజంగా నీకు యాక్చువల్గా అన్నీ వినబడతాయి, అన్నీ కనబడతాయి. అండ్ థింగ్స్ ఎలా రిలేట్ అవుతావు అంటే హార్ట్ టచింగ్ ఉంటాయి. సో వీడు 1 month వదిలేస్తాడు, 2nd month వదిలేస్తాడు, 3rd month వదిలేస్తాడు అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ అంతే, సమాజమే అంతే. ఒకడు ముందుకెళ్ళినంటే తెలుసుగా మన ఇండియన్ సైకిల్ తోక పట్టుకొని లాగుతారు. సో ఇది కూడా అంతే. సో అన్నిటి మీద ఫోకస్ కాకుండా నీ మీద నువ్వు ఫోకస్ చేసి యాక్చువల్ థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, సో వాట్ కెన్ వి మేక్ డిఫరెంట్ అండ్ డే బై డే నువ్వైతే ఆలోచించాలి. చించుతూనే ఉన్నా కానీ దొరుకుతాయి బ్రో. నీ బోరింగ్ థింగ్సే నీ హ్యాబిట్, నీ డిసిప్లినే నీకు సక్సెస్, అంతే చెప్పగలుగుతా. సో ఈరోజైతే చాలా బాగుంది వెదర్ అండ్ లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. సో చాలా బాగుంది వెదర్. ఫ్రెండ్స్ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఏం పేరు పెడదాం వద్దులే, ఫీల్ అవుతారు ఆడియన్స్. మళ్ళీ ఎవరైనా చూస్తే నా పేరు పెట్టారు మీరు, మీకేం పని లేదా అని తిడతారు. సో ఫన్ పెడదాం. ఫస్ట్ దాని పేరు జాకీ, 2nd దాని పేరు జాను, 3rd దాని పేరు ఏమడదాం. వద్దు భయ్యా, వద్దు, అందరు ఫీల్ అవుతారు, వద్దు. అయితే డాగ్ 1, డాగ్ 2, డాగ్ 3 అంతే. దేని పేరు దానికి ఉండాలి. ఎవరైనా పేరు పెడితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఒకళ్ళనైతే హర్ట్ చేయొద్దు మన థింగ్స్ కోసం. సో అంటే వాళ్ళని పిలిచినా అంటే మేబీ వాళ్ళైతే హర్ట్ అవ్వకుండొచ్చుగా. ఏమి స్వర్గం, ఏమి. చాలా బాగుంది వెదర్ అండ్ చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా. సో ట్రైన్లో తడవాలని ఉంది కానీ ఏం చేస్తాం, తడవలేము. బికాస్ తడవచ్చు, దానిదేం లేదు. అండ్ నాకైతే ట్రైన్లో తడిస్తే ఎనర్జీ బూస్ట్ వస్తుంది. అండ్ మీకు ఎంతమందికి అయితే వర్షం ఇష్టమో కామెంట్ చేయండి. సో నేనైతే రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పీస్ఫుల్నెస్, ఈ హ్యాపీనెస్, ఈ జర్నీ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ నాకు ఒక్కటి ఇష్టం ఇక్కడ ఏంటంటే పీస్. అది ఇంకొక చోట దొరుకుతుంది. అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అయితే మన లైఫ్లో ఒకటి ఉంటుంది. దానికి నువ్వు ఎంత వెల కట్టినా నువ్వైతే ఇయ్యలేవు. అండ్ అదేంటో మీకు తెలుసు, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎవడు కామెంట్ చేయలేదు అంటే సంథింగ్ అయితే నువ్వు అచీవ్ చేయడానికి ముందుకున్నావని అర్థం అనుకోవాలి. సో లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేయాలి వెరైటీగా అంటే చాలామంది భయపడతారు. నేను రియల్గా ఒక వీడియోలో కూడా చెప్పిన, వై ఎవ్రీవన్ ఈ స్టాపింగ్ అంటే ఎవరేమనుకుంటున్నారు అని అక్కడే అయిపోతారు. బట్ దే ఆర్ నాట్ ట్రైయింగ్ డిఫరెంట్ థింగ్స్. అంటిల్ యూ ట్రై డిఫరెంట్ థింగ్స్ యూ కాంట్ బీ సక్సెస్ఫుల్, అంతే. అండ్ ఓకే, లేట్గా స్టార్ట్ అయి ఉండొచ్చు కానీ చేరాల్సిన చోట అయితే ఉంటుంది ఇక. సో అందుకే ఏం చేయడం ఎప్పుడు కూడా ఆపొద్దు. సో థింగ్స్ అన్నీ ఉండాలి, చేస్తూ ఉండాలి, అంతే. ఇప్పుడు చెట్టు ఉంది, దాని కింద మొత్తం నరికేశారు కాలబెట్టారు. అంటే ఇక్కడ ఏదో వండారు, ఏదో ఫెస్టివల్ చేసారు, స్టోన్స్ మీద వండుకోరు, తిన్నారు, కథం అయిపోయింది. ఎక్కడిదక్కడ పెట్టేసి జంప్ చేయాలని. సో మేము ఈ చెట్లు కూడా కూల్చుండొచ్చు, అది వేరే విషయం. సో అనుకోవచ్చు, అది కూడా రిలేటబుల్ టాపికే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు చెట్లు ఎన్ని నరికారు. నేను చూపిస్తా అనుకున్నాను, ఆ రోజు కట్ చేసా. ముందు ఇలా ఉంటుండే ఆ ప్లేస్, ఇలా. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇక్కడ కూడా కొట్టేసారు. అండ్
ఒకటి అర్థమైంది ఏంటంటే ముళ్ళులు ఉన్నదాన్ని ఎవరు తీసుకోడు. సో అక్కడ ఉండే ముళ్ళుల చెట్లు అయితే ఎవరు తీయలేదు ఆడికెళ్ళి, కానీ మిగతా చెట్లన్నీ కొట్టేసి అయితే తీసుకెళ్ళిపోయారు. సో అరే వీడు ఇంత లాంగ్ వీడియో చేస్తున్నాడు, మరి ఏముంది ఆ వీడియోలో అంటే చూస్తే కదా తెలిసేది బ్రో. నాకు టైం లేదంటే నేనేం చేయాలి బ్రో చెప్పండి. ఏదైనా వెరైటీ థింగ్ చేస్తేనే నీకైతే సక్సెస్ అయితే వస్తుంది. సో ఇవైతే అన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వైతే థింగ్స్ అయితే వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి అంతే. ఇప్పుడు ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అయితే సక్సెస్ వస్తుంది, కానీ నువ్వు ఒక్కదాని మీద స్టిక్ అయి పని చేస్తున్నావు అంటే నీకు సక్సెస్ రాదా? వస్తుంది. కానీ దాని గురించి నువ్వైతే ఫోకస్గా హార్డ్ వర్క్ చేసి థింగ్స్ అయితే నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఏదో ఒకటి చేస్తే వర్కౌట్ అవుద్ది, ఇలా చేస్తే అయిపోద్ది, నేను సక్సెస్ అయిపోయినా అని కాదు. సో ఇలా కంటెంట్ క్రియేషన్ అనేది ముందే రోజు చేసుకోవాలంట. సో ఏం ప్లాన్ చేసినా, ఎంత ప్లాన్ చేసినా ఒక సర్టెన్ గ్యాప్ అయితే ఫిల్ చేయలేకపోతున్నా. ఓకే, సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే ఇంతే. సో కలుద్దాం మళ్ళీ వీడియోలో. అండ్ హోప్ ఐల్ స్టార్ట్ విత్ ఎ గుడ్ స్టోరీ టెల్లింగ్ టుమారో. అండ్ సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్. అయితే ఒకరోజు ఎండ్ ఆఫ్ ది స్కూల్ డేస్లో ఒక టీచర్ అయితే చిల్డ్రన్స్కి ఒక పేపర్ ఇచ్చి, మీ జీవితంలో ఈ స్కూల్ జర్నీలో ఎవరైతే మీ ఏమంటారు లైఫ్ అయితే చేంజ్ చేశారో వాళ్ళ పేరు రాయమని చెప్పింది. సో అందరైతే ఒకరి పేరు రాశారు. అది ఎవరంటే టీచర్ది. ఎందుకు అంటే తన అంటే ఆమె ఎక్స్పీరియన్సెస్ అన్నీ సాడ్ థింగ్స్ అన్నీ వాళ్ళ స్టూడెంట్స్కి, సాడ్ అని కాదు, సో థింగ్స్ అయితే అన్ని ఫెయిల్యూర్స్ అయితే స్టూడెంట్స్కి అయితే నేర్పించింది. సో అది ఆమె ఎప్పుడంటే ప్రతిరోజు చదివేదంట. సో ఎవ్రీ సెప్టెంబర్. సో ఎందుకు అని చెప్తే స్టూడెంట్ క్లాసెస్ అంటే ఇయర్ ఎండింగ్ అయిపోయినాక ప్రతి సంవత్సరం అయితే ఆ పేపర్స్ని చూసి నేర్చుకునేదన్నమాట, ఎవరు నేమ్ రాశారని. అలా